నమస్కారం. ఈరోజు ముఖ్యమైన వార్తలు. ముందుగా జాతీయ వార్తలు. ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. వరదలతో బాధపడుతున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు అందించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. నీట్ పీజీ 2025 పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశారు. పారదర్శకత మరియు నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీని కలవడానికి వివిధ పార్టీల ప్రతినిధి బృందాలు వచ్చే వారం సమావేశం కానున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూన్ 11న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు తెలంగాణలో సైబర్ నేరాల కేసులు 11% తగ్గాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జూన్ 2 నుండి తెలంగాణలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ సింహాచలం దేవాలయ గోడకూలి మృతి చెందిన 7 బాధితుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీని నిలిపివేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఆరోపించారు. 2024-25 జల సంవత్సరంలో కృష్ణానది నుండి తమకు రావాల్సిన నీటిలో 28% మాత్రమే వచ్చిందని, ఇది తమకు రావాల్సిన వాటా కంటే చాలా తక్కువ అని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది.